దేవుడు బాధలను ఎందుకు ఉండనిస్తున్నాడు? మనుషులు బాధలు పడాలన్నది యెహోవా దేవుని ఉద్దేశం కాదు. బదులుగా మొదటి మానవ జంట జీవితాన్ని ఆయన అద్భుతంగా ఆరంభించాడు. కానీ సాతాను అనే తిరుగుబాటుదారుడైన చెడ్డదూత దేవుణ్ణి అబద్ధికుడని పిలిచి మొదటి మానవ జంటను మోసం చేసి దేవుని అధికారాన్ని వద్దనుకునేలా చేశాడు. ఆదాము హవ్వ దేవుని మాటను ఉల్లంఘించినప్పుడు వాళ్ళు సాతానును అనుసరించాలని నిర్ణయించుకున్నారు. యెహోవాకు ఎదురు తిరిగి వాళ్లకు వాళ్ళే మంచేదో చెడేదో నిర్ణయించుకున్నారు. మరి సాతాను చెప్పింది నిజమేనా? మనుషులు దేవుని సహాయం లేకుండా వాళ్ళను వాళ్ళు చక్కగా పరిపాలించుకోగలరా? తిరుగుబాటుదారులు లేవనెత్తిన వివాదాలు పరిష్కారం అవ్వాలంటే సమయం కావాలి. ఉదాహరణకు, తిరుగుబాటుదారుడైన ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు నేర్పించే పద్ధతి తప్పని, ఇంతకన్నా మంచి పద్ధతి తనకు తెలుసని సమర్థించుకుంటాడు. కొంతమంది విద్యార్థులు అతను చెప్పేదే కరెక్ట్ అని అనుకుని వాళ్ళు కూడా ఎదురు తిరుగుతారు. అలాంటప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేయాలి? ఎదురు తిరిగిన ఆ పిల్లల్ని మందలించే అధికారం అతనికి ఉంది. కానీ అలా చేస్తే మిగతా విద్యార్థులు ఏమనుకోవచ్చు? తన తప్పు బయటపడుతుందని ఉపాధ్యాయుడు భయపడుతున్నాడని అనుకుని వాళ్లకు అతని మీద గౌరవం పోవచ్చు. అయితే ఉపాధ్యాయుడు ఆ పద్ధతి ఏంటో తరగతికి చూపించమని ఆ విద్యార్థిని అనుమతించాడనుకోండి, అప్పుడు బోధించడానికి ఎవరు అర్హులో అక్కడున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఆ ఉపాధ్యాయుడు చేసిన లాంటి దాన్ని యెహోవా కూడా చేశాడు. సాతాను యెహోవాను సవాల్ చేసినప్పుడు కోటానుకోట్ల దేవదూతలు చూస్తున్నారు. ఆ పరిస్థితుల్లో యెహోవా ఏం చేస్తాడనేది ఆ దేవదూతలందరిపైన, చివరికి ఆలోచించే సామర్థ్యం ఉన్న ప్రాణులందరిపైన చాలా ప్రభావం చూపిస్తుంది. ఇది తెలిసే యెహోవా కొంతకాలం సాతాను ఈ లోకాన్ని పరిపాలించేలా అనుమతించాడు. సాతాను పరిపాలన ఈ లోకానికి చెప్పలేనంత బాధను, వేదనను మిగిల్చింది. కానీ యెహోవాకు మాత్రమే లోకాన్ని పరిపాలించే హక్కు, సామర్థ్యం ఉన్నాయని స్పష్టంగా తెలిసిన వెంటనే సాతాను తిరుగుబాటు కలగజేసిన నష్టానంతటినీ యెహోవా పూర్తిగా తీసేస్తాడు. అప్పుడు దేవుని ప్రమాణాల ప్రకారం జీవించాలని నిర్ణయించుకున్న వాళ్ళు మాత్రమే ఈ భూమి మీద ఉంటారు. అప్పటి వరకు బాధల్ని మీరు ఎలా తట్టుకోవచ్చు? మీకు ఓదార్పు ఎక్కడ దొరుకుతుంది? వీటి గురించి ఇంకా చాలా విషయాల గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకోవడానికి